తర్వాత ఒకసారిగా పరిస్థితి వాతావరణం మారిపోయింది. క్లౌడ్స్ క్లియర్ అవుతున్న ఒక సంకేతం సందేశం అయితే బయట ప్రపంచానికి వచ్చేసాయి. ఇన్నాళ్ళు డోలాయమాన స్థితి, ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఖచ్చితంగా ఇది జరగబోతోంది అని అయితే ఆ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూఏ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఓవర్ నైట్ హ్యాపెనింగ్ కాకపోవచ్చు కాక, బట్ ఒక అడుగు పడింది, ఆ అడుగు 1,00,000 అడుగుల దాకా తీసుకెళ్తుంది అనే నమ్మకం. సరే, ఆంధ్రప్రదేశ్ ఐటీ దిశగా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని యాంటిసిపేట్ చేయొచ్చు, ఇప్పటివరకు జరిగిందేంటి, వీటితో పాటు ఇంకా ఇతరత్ర రాజకీయ కారణాలు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జనసేన నాయకులు, అలాగే ఫార్మర్ ఐటీ సర్వీసెస్ హెడ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ భాస్కర్ యనమల. నమస్తే. నమస్కారం అండి. సో నిన్న చూసిన సదస్సు అయితే ప్రామిసింగ్గా అనిపించింది సార్. ఓకే, సిన్స్ యూఆర్ ఐటీ ప్రొఫెషనల్, యూఆర్ మోర్ అవేర్ ఆఫ్ ది హ్యాపెనింగ్ దాన్ ది రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్, దట్ యువర్ హెడింగ్ ఐటీ సర్వీసెస్. దాదాపు 3-4 ఏళ్ళు మీరు దాంట్లో ఉన్నారు అండ్ యూఆర్ బీన్ ఇన్ టు దిస్ ఫీల్డ్ సిన్స్ అ లాంగ్ టైం కాబట్టి ఎలా అనిపించింది నిన్న? సో గుడ్ ఇనిషియేటివ్ అండి. ఇన్కమ్ మనల్ని నమ్మి మన ప్రాంతానికి ఆ రీజన్కి రావడం అనేది ఒక ట్రస్టబుల్, అంటే ఒక ట్రస్ట్ లేనిది రాలేరు. మనకు వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలు ఇవ్వగలగాలి. ఇప్పుడు ఏ ప్రాంతానికైనా డైరెక్ట్గా ఒక రాజధాని ప్రాపర్గా లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంత ఈజీగా రావు. అక్కడ ఏం చూస్తారంటే ట్రస్ట్. రేపటి రోజు ఐటీ రంగంలో మెయిన్గా చూస్తుంది డేటా ప్రొటెక్షన్. మన డేటా ప్రొటెక్టివ్గా ఉంటుందా, స్టెబిలిటీ ఉంటుందా బిజినెస్కి. మనం ఆ ప్రాంతం నుంచి ల్యాబ్ యాక్ట్ ఉంటుంది, ఆ ప్రాంతం నుంచి కొంతమంది హైర్ చేసుకొని మనం అంత దూరం వెళ్ళి స్టెప్ బ్యాక్ అయితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించే క్రమంలో ఎవడైతే ఎక్స్పర్ట్ ఉంటారు, ఫీల్డ్ ఎక్స్పర్ట్ అంటారు, ఎనీ ఫీల్డ్, డజంట్ మ్యాటర్ అబౌట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఐటీ, వీ విల్ టాక్ అబౌట్ ఐటీ ఎక్స్పీరియన్స్. ఐటీ ఎక్స్పీరియన్స్ మనం అందులో వర్క్ చేస్తే ఒక నాలెడ్జ్ ఉంటుంది, థియరిటికల్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎప్పుడు కూడా థియరిటికల్ నాలెడ్జ్తో కంపేర్ చేయలేం, ఎందుకంటే అక్కడ వచ్చే బ్లాకర్స్ వేరే ఉంటాయి. కానీ లర్నింగ్ అంటే ఫెయిల్యూర్స్ నుంచి మనం ప్రతిరోజు లర్నింగ్ ఉంటుంది. ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే లర్నింగ్ రేపటి రోజు అదే మిస్టేక్స్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. కంటిన్యూస్గా నువ్వు ఫెయిల్యూర్స్నే ఎంకరేజ్ చేస్తున్న ఫెయిల్యూర్స్నే నువ్వు దాని నుంచి అక్కడే కొత్త నేర్చుకుంటూ వచ్చావు అనుకోండి, ఇట్ విల్ టేక్ టైం. ఆ క్రమంలో యూఏ నుంచి వచ్చిన టీం 200+ వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఏం చెప్తున్నారు అంటే, నేను 50 billion ఐ కెన్ స్పెండ్ అంటున్నాడు ఫర్ ద ఏపీ గవర్నమెంట్. చాలా ప్రామిసింగ్ అనిపించింది కదండి అన్నమాట. చాలా, ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ 2% ఆన్ 50 billion ఆన్ 50 billion ఆన్ 2% అంటే 1 billionతో మీరు చాలా వండర్ చేయొచ్చు. సో అది మనకు తెలుసు ఇది సాధ్యమవుతుందా అని. కానీ ఎటువంటి ట్రస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేది కొన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవచ్చు, వాళ్ళ స్ట్రాటజీ వేరే ఏదైనా ఉండొచ్చు. కానీ ట్రస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి, వాళ్ళకి అటువంటి భరోసా ఇవ్వాలి. ఐటీ రంగంలో నేను ఎక్కువ ట్రస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు కాంటెంపరీ స్కిల్ సెట్స్ వచ్చాయి. ఆ కాంటెంపరీ స్కిల్ సెట్, ఇంతకుముందు ఏం తెలుసు మనకి, ఒక ల్యాప్టాప్ కావాలి, దానికి సపోర్టెడ్ హార్డ్వేర్ కావాలి, అంటే దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉండాలి, ఇన్స్టాల్ చేయాలి, ఆ మెషిన్లో ఉండాలి, పర్టికులర్ అంటే ఏరియాస్లోనే పర్టికులర్ సెజ్లోనే మీరు వర్క్ చేయాలనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. వీ కెన్ రన్ ద అంటే అప్లికేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. మన ఇంట్లో కూర్చొని మన మొబైల్లో కూడా మన అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. అలాంటి కాన్ఫిగరేషన్ చేంజెస్ వచ్చేసాయి, అడ్వాన్స్డ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఏఐని ప్రాపర్గా ఉపయోగించుకుంటే వండర్స్ చేయొచ్చు. కొన్ని యాప్స్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే వండర్స్ చేయొచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు ద ఏఐ. అలాంటి మనం ఎంతవరకు రీచ్ అవుతుంది స్టూడెంట్స్కి అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్ వచ్చి స్టూడెంట్సే, వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని పేరెంట్స్ ఎన్నో స్ట్రగుల్స్ అయ్యి వాళ్ళని ఒక గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ క్రమంలో కంప్లీట్ చేసే క్రమంలో వాళ్ళు ఏమైనా డిడ్తే ఎలాబరేట్ సార్, ఈ ఏరియాల్లో మేము వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అంటే ఆ దాటిని అట్లాగా చెప్పేశారా?
సో అవన్నీ ఇంటర్నల్గా వీళ్ళు ఏం డిస్కస్ చేశారు, దేనిపైన ఇన్వెస్ట్ చేస్తారు అనేది మనకు తెలియదు. ద డేస్ టు కమ్ విల్ కమ్ టు నో. సో రెండోది మీరు గమనించుంటే, అంటే వాళ్ళు ఎంచుకోవడానికి గల కారణం కూడా ఒకటి, లైక్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ వాళ్ళు అంటున్నది ఏంటంటే, దే ఆర్ రిపోర్టెడ్లీ ప్లానింగ్ టు సెటప్ డేటా సెంటర్స్ బినీత్ ద వాటర్స్ ఆఫ్ ద సీ అని చెప్పేసి, లైక్ చైనా డిడ్. అది మనకి వీ హ్యావ్ 972 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్ వేర్ వీ కెన్ పెనట్రేట్ అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే చైనా, నో డౌట్, అంటే చైనా ఈజ్ ప్రీమియర్ ఇన్ ఆల్ దీస్ సెగ్మెంట్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. రాజకీయంగా వాళ్ళతోటి మనకి వైరం ఉంటే ఉండొచ్చు, శత్రుత్వం ఉంటే, బట్ వాళ్ళ మెథడ్స్ని మనం అంగీకరించి తీరాల్సి, యాక్సెప్ట్ చేయాలి. సో ఆ మోడల్ ఏదో తీసుకొద్దామని అనుకుంటున్నారట. ఎలాగో రాబోయే రోజులు అవి చెబుతారు. బట్ యాజ్ టు హౌ దే ఆర్ గోయింగ్ టు అకామిడేట్ అవర్ పీపుల్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ మ్యాటర్. అవునా కాదు? డెఫినెట్లీ మనం ఆ ఏరియాలో కూడా థింక్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ చేయడం కాదు, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్. దే ఆర్ నాట్ డూయింగ్ ఏమంటారు ఎక్స్పెరిమెంట్, దే ఆల్రెడీ సక్సీడెడ్ దోస్ ఏరియాస్. ఇప్పుడు సీలో వీళ్ళు డేటా సెంటర్స్ ప్లేస్ చేయడం అనే దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కాస్ట్ ఎఫెక్ట్, ఇట్ విల్ బి ద అడ్వాంటేజ్. మనకు ఆ ఫిజిబిలిటీస్ ఉన్నాయి, అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. హీట్ ఎప్పుడైనా రెడ్యూస్ ద హీట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డేటా సెంటర్లో విపరీతమైనటువంటి హీట్ ఉంటుంది, దానికి చిన్న సర్వరే బోల్డ్ అంత హీట్ జనరేట్ చేస్తుంది. దానికి మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తుందంటే అంత కన్జ్యూమ్ చేస్తుంది, పవర్ కన్జ్యూమ్. ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి అక్కడ. సో ప్లేస్ ఆల్సో షుడ్ నాట్ గో ఇన్ ఎనీ అదర్, అంటే ఓపెన్ ఏరియా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అంటే ఓవర్ నైట్ అవ్వవు అవి, ఇట్ విల్ టేక్ టైం. మనకు అంత టైం ఉందా అది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. మనం ఇలాగే టైం చేసి 5 years టైం వేస్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ బై ఛాన్స్ చేంజ్ అయింది అనుకోండి, వాట్ యూ విల్ డూ? ఇక్కడ తప్పిదాలు ఎలా జరుగుతున్నాయంటే పొలిటికల్ సిస్టంలో భాస్కర్ అనేవాడు ఒకటి చేస్తే ఇన్నోవేటివ్గా, నెక్స్ట్ అనే వచ్చిన వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి దాన్ని ఇంప్లిమెంట్ చేయడు. హీ మేబీ రీనేమ్, తప్పదు అనే వాటిని రీనేమ్ చేస్తున్నాడు, లేదనుకుంటే న్యూ టెక్నాలజీని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఇలా టైం అంతా అక్కడ వెచ్చిస్తున్నారు, ఖర్చు అయిపోతుంది. ఇలాంటి పబ్లిక్ మనీతో ఏ వర్క్ చేసినా కూడా జవాబుదానం అంటారు కదా, అకౌంటబిలిటీ ఆనెస్ట్ మనం తీసుకొని బోత్ ద సైడ్ హ్యాస్ టు బి అగ్రీ. మళ్ళీ నెక్స్ట్ డే నేను చెప్పలేదు, నేను వస్తే మారుస్తాను అంటే దెర్ ఈజ్ నో మీనింగ్, డజంట్ మేక్ సెన్స్. అలాంటి సిచ్యువేషన్స్ రానికుండా ఉండాలంటే మినిట్స్ మనం క్యాల్కులేట్ చేయాలి, దాని అగ్రిమెంట్స్ని చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా? అలా జరగాలంటే ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఉండాలి. ఆ పార్టీలో అంటే ఆపోజిట్ పార్టీ ఉండొచ్చు, కానీ ప్రతిదానికి ఆపోజిట్గా చేయాలని అనుకోవడం అవసరం లేదు కదండి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ దే హావ్ టు జాయిన్ హ్యాండ్స్. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా, ఎవరు అధికారంలో ఉన్నా అవతల వాళ్ళు, లైక్ తమిళనాడు అండి, డెవలప్మెంట్కి వచ్చేప్పటికి ఇద్దరు వాయిస్ ఒకటే అవుతుంది, డిఎంకే అయినా ఏడిఎంకే అయినా విడిగా కొట్లాడుకుంటారు. బట్ వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వచ్చేప్పటికి ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు, చేసుకుంటారు. అలాంటి స్పిరిట్ మనకి ఇక్కడ కొరవడింది కదా ఆంధ్రప్రదేశ్లో. అవును, ఆ గ్యాప్స్ని మనం తగ్గించగలగాలి. అది తగ్గించాలంటే ఓటర్ షుడ్ బి ఎడ్యుకేట్. అవుతాడా? అది ఓవర్ ద నైట్ అవ్వదు, స్లోలీ చేంజ్ చేసుకుంటారు. ఓటర్ మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోగలిగితే, కొన్ని కంట్రీస్లో మీరు చూస్తే డిబేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒక 2-3 చూస్ చేస్తారు. సో హీఈస్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్ అంటే ఆ కాన్స్టిట్యున్సీ రిలేటెడ్ మీద అవగాహన ఉండాలి. ఒక వ్యక్తిని తీసుకొని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే, బడుగు బలహీన వర్గాలు కూడా సమానంగా ఉండాలి, అందరూ ఒక స్థానానికి వస్తే, తర్వాత మనం చూడాల్సింది టాలెంట్ ఉన్న వాడిని హైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజర్వేషన్స్ పెట్టేసి నీకు టాలెంట్ 90% వచ్చినా కట్ ఆఫ్ మార్క్లో నీకు 89 వచ్చింది అనుకో, 90% కట్ ఆఫ్ అయితే 89 వస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద రిజర్వేషన్స్ 36 ఉన్నా కూడా యూ విల్ బి ఎలిజిబుల్. ఇస్ ఇట్ మేక్ సెన్స్? డజంట్ మేక్ సెన్స్. ఎడ్యుకేషన్ ఫ్రీ చేయొచ్చు. ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ ఎలా సాధ్యమవుతుంది సార్? ఓకే, ఐ డూ అగ్రీ విత్ యూ, బట్ అట్ ద సేమ్ టైమ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ సెక్షన్స్, అయితే లాట్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే క్యాండిడేటే అనుకోండి, ఆ ఏరియాలో రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఎంతవరకు మీరు స్వేచ్ఛని ఇస్తున్నారు?
వాడు ఎవడొక సపోర్టర్తోనే వాడిని ఎన్నుకోబడుతున్నారు. ఇండివిజువల్గా వస్తున్నాడు, వాడు వస్తే వాడు చేస్తాడు. నువ్వు ఫినాన్షియల్గా నీ దగ్గర ఉన్న మనీని ఖర్చు పెట్టి వాడు మళ్ళీ అర్న్ చేయాలని చూస్తాడు తప్ప పబ్లిక్ సేవ చేయాలని చూస్తాడా? ఇజ్ ఇట్ కరెక్ట్? నిజంగా సెంట్రల్కి తెలియదా, స్టేట్కి తెలియదా వీడు ఏం చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, వీడు మళ్ళీ అర్న్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడని తెలియదా? ఓటర్స్కి తెలియదా? సో ఇవన్నీ అవేర్నెస్ని ఎవరు క్రియేట్ చేయాలి? అది ఇట్స్ అవర్ రెస్పాన్స్. పోనీ వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి చూసారా, స్కీమ్స్ రియలీ నీడెడ్. స్కీమ్స్ తీసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారండి? స్కీమ్స్ అనేది నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? స్కీమ్స్ మీరు అనేది వెల్ఫేర్ స్కీమ్స్, వాట్ ఎవర్ ఇట్. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఎప్పుడు తప్పట్లేం, వెల్ఫేర్ కాదు. మరి ఇంకేం స్కీమ్స్? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి పథకాలు ఉంటాయి చూసారా, ఎలాంటి ఒక ఏజ్ అయిన వెంటనే మీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం, సూపర్ 6 కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నవరత్నాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. నేను సూపర్ 6ని తప్పు పట్టడం లేదు, నవరత్నాలు తప్పు పట్టట్లేదు. దాంట్లో పెట్టే ఫోకస్ ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రెండు పార్టీలు ఒకటి అండర్స్టాండింగ్కి వచ్చేసి, నేను నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఇలాంటి ప్రామిసెస్ ఏం చేయను, నువ్వు చేయొద్దు, ఏమైనా ఒక పని చేద్దాం. ఈ ప్రతిపాదన బాగుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కటి మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, ఇది మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నేటి తరం. ఈ మాట ఇప్పుడు మీరు